అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. అన్నమో రామచంద్ర అన్న మాటలకి రామాయణంలో ఏమన్నా పెట్టకథ ఉందా? అసలు రామరాజ్యంలో అన్నానికి విలిపించడం ఏమిటి? విభీషణ శరణాగతి సమయంలో శ్రీరామచంద్రుడు స్వయంగా చెప్పిన మాట ఒకటుంది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్దత్రం మమ. రామా, నేను నీ వాడను అని ఒక్కమారు నన్ను శరణ వేడితే చాలు, వానికి నేను అభయమిచ్చి సకల భూతముల నుండి రక్షిస్తాను. ఇది నా వ్రతం అని ఘంటాపథంగా చెప్పాడు స్వామి. ఒకసారి మాటంటూ ఇచ్చాక ఇక వెనుకకు తగ్గేవాడు కాడుగా ఆ దాశరథి. అలా తగ్గనన్న విషయం కూడా ఆ స్వామి ఇంకొక సందర్భంలో చెప్పాడు. వనవాస కాలంలో ఒకనాడు కొందరు ఋషులు స్వామి దగ్గరికి వచ్చి రాక్షసుల ఆగడాల నుంచి తమను రక్షించమని ప్రార్థించారు. అప్పుడు ఆ రఘువీరుడు, మహర్షులారా, మీరు నన్ను ఇంతలా వేడుకోవాలా? మీరంతా నన్ను ఆజ్ఞాపించదగ్గవారే గాని ప్రాధేయపడవలసిన వారు కాదు. ఇకపై ఈ అరణ్యంలో మీకు ఎటువంటి రాక్షస బాధ ఉండదు, నిశ్చింతంగా ఉండండి అని వినయపూర్వకంగా మాట్లాడి ఆ మునిగణాలకు అభయమిచ్చి పంపించి వేశాడు. ఆ తర్వాత జానకీదేవి స్వామితో, నాథ, వనవాసానికి వచ్చిన వాళ్ళమైన మనకు రాక్షసులతో అనవసరంగా విరోధం ఎందుకండి అంటుంది. అప్పుడు స్వామి ఎంతో ప్రేమతో అమ్మవారి సందేహాలన్నిటికీ వివరణలు ఇస్తూ ఆ సందర్భంలో తన ప్రతిజ్ఞా పాలనను గురించి ఒక మాట చెబుతాడు. అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసితే సలక్షణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. సీత, నేను నా ప్రాణములనైనా విడుస్తాను, ప్రాణప్రదమైన నిన్నైనా విడిచిపెడతాను, నా బహిప్రాణమైన లక్ష్మణ్ణి అయినా వదిలివేస్తాను, కానీ నేను చేసిన ప్రతిజ్ఞను మాత్రం విడవను అంటాడు. ఈ రెండు శ్లోకాలు స్వయంగా శ్రీరామచంద్రమూర్తి పలికినవే. ఆ శ్లోకాలలో మొదటిది రామ ప్రతిజ్ఞ గురించి చెబితే, రెండవది ఆ ప్రతిజ్ఞా పాలన తీవ్రత గురించి చెబుతుంది. కనుక రామా అని మనస్ఫూర్తిగా ఆర్తిగా పిలిచిన వాడిని మన స్వామి రక్షించి తీరుతాడు. అందులో ఎటువంటి సందేహానికి తావు లేదు. ఇక సూర్యచంద్ర వంశాలలో ఏ మహాత్ముడి పాలనలో అయినా కూడా అన్నార్తులు అసలు లేరన్న మాట లేదు. కానీ ధర్మమూర్తి అయిన శ్రీరామ ప్రభు పరిపాలనలో మాత్రం అలా కాదు. ఆ సుభిక్షమైన రామరాజ్యములో కనీసం ఒక్కడంటే ఒక్క అన్నార్తుడు కూడా లేడు. అంటే తన రాజ్యములో ప్రతి ఒక్కరూ కడుపు నిండా అన్నం తినేలా చేసినవాడు, తన ప్రజలందరినీ కన్నబిడ్డలుగా చూసినవాడు ఆ సీతారాముడు. అలాంటి రాముణ్ణి వేడుకుంటే తనకు అన్నము దొరుకుతుందని తానే దిక్కనుకున్న వాడిని ఆ స్వామి ఎన్నటికీ విడువడని తెలిసి, ఆ తర్వాత కాలాల్లో ఏ అన్నార్తుడో బిగ్గరగా అరిచిన అరిపే అన్నమో రామచంద్ర అన్నది. అంత ఆర్తితో రాముని వేడుకుంటే ఆ అన్నార్తుడి ఆకలి తీరకుండా ఉంటుందా? ఆకలి తీరిన అతగాడు రామానుగ్రహ గొప్పతనం గురించి 10 మందికి చెప్పి పొంగిపోకుండా ఉంటాడా? వారిలో అన్నార్తులైన వారు మరలా ఆ స్వామిని గొంతెత్తి అన్నమో రామచంద్ర అని ఆర్తితో పిలవకుండా ఉంటారా? ఆ పిలుపు వారి ఆకలిని తీర్చి ఆనందింప చేయకుండా ఉంటుందా? అలా వేలాది సంవత్సరాలుగా ఎందరో అభాగ్యులకు, అన్నార్తులకు అండదండగా నిలిచిన పిలిపే అన్నమో రామచంద్ర అన్నది. ఆ విధంగా అన్నమో రామచంద్ర అన్న మాట మన జాతీయంగా స్థిరపడిపోయింది. ఆ జగదభిరాముని ఆర్తత్రాణపరాయణత్వానికి సాక్షిగా నిలబడిపోయింది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై గోవింద్.